పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించేందుకు దృష్టి సారించింది కాంగ్రెస్. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఊపుతోనే ఎంపీ సెగ్మెంట్స్ ను కైవసం చేసుకునేందుకు చూస్తోంది హస్తం పార్టీ. సామాజిక సమీకరణలు, ప్రజాదరణ కలిగిన నేతలను ఎన్నికల బరిలో దించేందుకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది కాంగ్రెస్. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. ఇప్పటికే జహీరాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, మహబూబాబాద్ ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ మిగతా 13 నియోజకవర్గాల్లో అభ్యర్థులపై అభిప్రాయ సేకరణ చేస్తోంది. గాంధీ భవన్ లో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి. ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని నియోజకవర్గ ఎమ్మెల్యేలు, డీసీసీ ప్రెసిడెంట్లు, అసెంబ్లీ ఇన్ఛార్జీలు, పార్టీ ముఖ్య నేతలతో అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు దీపాదాస్. గాంధీ భవన్ లో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షితో భేటీ అయ్యారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. లోక్సభ అభ్యర్థుల ఎంపికపై జరుగుతున్న అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్లమెంట్ సెగ్మెంట్ లో ప్రజాదరణ ఉన్న నేతలకు అవకాశం ఇవ్వాలన్న అభిప్రాయాన్ని మున్షికి చెప్పారు వివేక్ వెంకటస్వామి. మెదక్ ఎంపీ టికెట్ కోసం గాంధీ భవన్ లో దీపాదాస్ మున్షిని కలిశారు సంగారెడ్డి డీసీసీ ప్రెసిడెంట్ నిర్మలా జగ్గారెడ్డి. మెదక్ ఎంపీ సెగ్మెంట్ లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి సేవలందిస్తున్నట్లు చెప్పారు. మెదక్ ఎంపీ సీటును 30 ఏళ్లుగా కాంగ్రెస్ గెలవలేదని, అవకాశం ఇస్తే గెలిచి చూపిస్తామన్నారు నిర్మలా జగ్గారెడ్డి. ఎంపీ అభ్యర్థులను త్వరగా ఫైనల్ చేయాలన్నారు విజయారెడ్డి. సీట్లు కేటాయించడంలో ఏఐసీసీ నిర్ణయాన్ని గౌరవిస్తామన్నారు విజయారెడ్డి. మున్షి గారు పిలిచి మాట్లాడడం జరిగింది. పార్లమెంట్లో ఇప్పటివరకు కూడా వ్యక్తి ఖరారు కాలేదు కాబట్టి ఈ ఉద్దేశం ఏంటి అని అడిగారు. నేను ఏం చెప్పానంటే పార్టీలో కష్టపడ్డ వాళ్ళకి గుర్తింపు రావాలి. ముఖ్యంగా నేను కూడా పార్లమెంట్ పోటీ చేస్తాను కూడా అడగడం జరిగింది. ఒకసారి నాకు కూడా అవకాశం ఇవ్వండి మేడం అని అడగడం జరిగింది. మరి దానికి వాళ్ళు ఆలోచించి చెప్తాం. మాజీ సీఎం కేసీఆర్ భాషతో తెలంగాణ బద్నామైందన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. కేసీఆర్ ప్రజాప్రతినిధులను అసభ్యంగా మాట్లాడిన మాటలు మర్చిపోయారా అని నిలదీశారు. డబ్బులు మోసుకుపోయే అలవాటు కేసీఆర్ కు ఉందని, అందుకే డబ్బు సంచుల గురించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పర్యటనలో కేసీఆర్ పై అవినీతి ఆరోపణలు చేసిన మోదీ, అమిత్ షా విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు షబ్బీర్ అలీ. 10 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం చెబుతుంది కరప్షన్ యహా బహుత్ హువా హై, కరప్షన్ అయింది, లక్షల కోట్ల కరప్షన్. మరి ఎవరు పట్టుకోవాలా? నువ్వు ప్రధానమంత్రి, నువ్వు పట్టుకోకపోయి కరప్షన్. ఎగ్జాక్ట్ 9 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ కేసీఆర్ గవర్నమెంట్ 1 लाख का घोटाला हुआ है. हम इन घोटाले को हम पकड़ेंगे అని కప్ పకడేగా భాయ్ గవర్నమెంట్ भी गिर गई. ఖరీఫ్ సాగుకు నీరు అందించకపోవడానికి కేసీఆర్ కారణమని ఆరోపించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మేడిగడ్డను సరైన విధంగా వినియోగించుకోకపోవడం వల్లే నీటి కష్టాలు ఎక్కువయ్యాయన్నారు. మిషన్ భగీరథ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అన్నారు. కమిషన్ల కకృతితోనే మిషన్ భగీరథ తెచ్చారన్నారు. కాళేశ్వరం, యాదాద్రి పవర్ ప్రాజెక్టుపై న్యాయ విచారణకు ఆదేశించడంతో కేసీఆర్ పరేషాన్లో పడ్డారన్నారు జీవన్ రెడ్డి. ఖరీఫ్ కు సంబంధించి నీటి సరఫరా చేయబడేట పరిస్థితులలో ఆనాడు నువ్వు మేడిగడ్డకెళ్లి ఎల్లంపల్లి నుండి మిడిమానేరుకు నీటిని తరలింపజేసే అవకాశం ఉండి కూడా నువ్వు ఖరీఫ్ నీటి సరఫరాకు సంబంధించి నువ్వు మేడిగడ్డ నీటిని ఏదైతుందో తరలించే ప్రయత్నం చేయకపోవడంతో ఆ భారమంతా ఎస్ఆర్ఎస్పీ పై పడడంతో వాళ్ళ ఎస్ఆర్ఎస్పీ రఫీకి వచ్చే నీటి కొరత ఏర్పడ్డది. కేసీఆర్ గారే పూర్తి స్థాయిలో నైతిక బాధ్యత వహించాలి. బీఆర్ఎస్, బీజేపీ హయాంలో పాలమూరు ప్రాంతం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందన్నారు పాలమూరు ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి. సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు కృష్ణమ్మ నీళ్లు తెచ్చి స్థానికుల కాళ్లు కడిగే బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆశీర్వదిస్తే ఈ ప్రాంత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు వంశీచంద్ రెడ్డి. రాష్ట్ర కేబినెట్ లో యాదవ, కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడంపై హర్షం వ్యక్తం చేశారు ఆ సామాజిక వర్గ నేతలు. సీఎం రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లతో పాటు మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు యాదవ, కురుమ సంఘం నాయకులు.